అందరూ ఈ గ్లాస్ సింబల్ కోసం నేను నిజంగా ఏం చేయలే. చాలా మంది అడిగారు ఈ గ్లాస్ సింబల్ దేనికి పెట్టామని. నేను చిన్నప్పుడు నెల్లూరులో చదువుకుంటున్నప్పుడు అక్కడ ఇరానీ కేఫీలో టీ తాగాలని చాలా కోరిక. మా అమ్మ తిట్టేది, పని పాట లేకుండా ఏంటి అక్కడికి టీలు తాగడం కోరిక ఏంటంటే నేను ఎప్పుడు తాగలేకపోయాను. సినిమా యాక్టర్ అయ్యాక గబ్బర్ సింగ్లో తాగాను ఇలాంటి గ్లాసులో పోసుకొని. కామన్ సింబల్ పెట్టాలి అంటే ఎలక్షన్ కమిషన్ అడిగితే వాళ్ళు చెప్పారు రకరకాల సింబల్స్ పంపిస్తే 3-4 సంవత్సరాల నుంచి చూసిన ఆఖరిలో మొన్న పంపిస్తే దాంట్లో ఒక ఇలాంటి గ్లాస్ టంబ్లర్ కనిపించింది. నేను ఊరికి మొదటి 10 మంది పెడితే 10 సింబల్స్ పెడితే దాంట్లో మొదటిది ఇది పెడితే భగవంతుడి కరుణ అందరికీ అర్థమయ్యే గ్లాస్ సింబల్ మనకు వచ్చింది. ఈ గ్లాస్ సింబల్ని బలంగా తీసుకెళ్ళండి. ఈ గ్లాస్ సింబల్ లైట్ వేస్తే ధర్మ చక్రం కనిపిస్తుంది, ధర్మాన్ని నిలబడే చక్రం కనిపిస్తుంది. మీ దీని లోపల లైట్ వేస్తే గ్లాస్ సింబల్ సామాన్యుల సింబల్, మీ అందరికీ అండగా ఉండే సింబల్. ఆ గ్లాస్ సింబల్ గెలిపిద్దామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, రాయలసీమకి ఏ ముఖ్యమంత్రి చేయనంత విధంగా అభివృద్ధిని ఈరోజు ఇంతమంది యువతున్నారు. నాకు 10 సంవత్సరాలు టైం ఇవ్వండి. ఇక్కడ నిరుద్యోగం అనే మాట లేని పరిస్థితులు నేను తీసుకొస్తాను రాయలసీమలో. రాయలసీమ నుంచి వలసలు వెళ్ళిపోవటం ఆగిపోవాలి, గల్ఫ్ లో ఇరుక్కుపోవడం ఆగిపోవాలి, కర్ణాటకకి ఉద్యోగాల కోసం వెళ్ళిపోవడం ఆగిపోవాలి. రాయలసీమ అంటే చదువుల సీమ కానీ గూండాల సీమ అని చెడ్డ పేరు తీసుకొచ్చాడు. నేను చదువుల సీమ, ఏడుకొండల వాడి సీమ, అలాంటి గొప్ప సీమ నేను చేసి పెడతాను మీ అందరికీ. రాయుల వారి సీమ, రాయుల వారి ఏలిన సీమ ఇది. ఆ రోజులు మళ్ళీ తీసుకొద్దాం. For more updates, please subscribe 99 TV Telugu.